జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయని చెప్పేసి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే మనం వీటిలో దేంట్లో ఉన్నామో ఒక్కసారి వ్యక్తిగతంగా ఎవరంతటి వారే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. వ్యర్థ ఆరాధన సమయానికి వస్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం, బలలో పాలు పంపులు పొందుతాం, కానుకలు సమర్పించుకుంటాం, అయినా సరే వ్యర్థ ఆరాధన చేస్తున్నారు అంటున్నాడు అనమాట. ఒకవేళ నీలో నాలో ఏమైనా ఇది ఉందేమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన వస్తుంది. దీని గురించి బైబిల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు గమనించినట్లయితే 6వ వచనం నుంచి కూడా 6 నుంచి 9 వచనాలు గమనించినట్లయితే మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యం నిరర్ధకము చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మనం మాత్రం దేవుని సన్నిధిలో ఉంటున్నాము, కానీ మన మనసు ఎక్కడో ఉంటుందో దూరంగా ఉంటుంది అంటనమాట. మన మనసు ఎక్కడో ఉంటుంది, మనం మాత్రం ఇక్కడే ఉన్నాం, కానీ అది వ్యర్థమైపోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నమాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అంటనమాట. దేవుని చెప్పిన వాక్యాన్ని నిరర్ధకం చేసేసి ఏం చేస్తున్నారంటున్నారు, వారి హృదయం బాగా దూరం చేసుకుని దేవుని వాక్యానికి నిరర్ధకం చేసేసి మనుషులు ఏదైతే కల్పించిన పద్ధతులు అవి ఉంటాయో వాటిని హైలైట్ చేసి అయ్యే దైవోపదేశంలోనే బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అంటున్నమాట. ఒకవేళ మనమేమైనా ఆరాధిస్తున్నామేమో మనంతటి మనం ఆత్మపరిశీలన చేసుకుందాం.